18వ అధ్యాయం కంటిన్యూషన్ నుండి. ఉరుసు శ్రీరామనవమి. షిరిడీలో జరిగే అన్ని పండుగలన్నింటిలో మత సామరస్యమే సాయి సంకల్పం కనుక షిరిడీలో ప్రతి శ్రీరామనవమి జరపాలని హిందువులకు, ఉరుసు జరపాలని ముస్లింలకు స్ఫురించింది. కోపర్గాంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండుకు 3 వివాహాలు చేసుకున్నా, దాము అన్నాకు 2 వివాహాలు చేసుకున్నా బిడ్డలు కలగలేదు. చివరకు సాయి ఆశీస్సులతో వారికి సంతానం కలిగింది. అందువల్ల వీరు 1897లో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలనుకున్నారు. కానీ ఆ గ్రామాధికారి అడ్డు చెప్పటం వలన ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ చివరకు సాయి దయతో అనుమతించింది. నాడు శ్రీరామనవమి కూడా అయింది. ఆ ఉత్సవానికి ఎందరో జనమొస్తారు. ఆ ఊరిలో ఒక బావి ఎండిపోయింది. రెండవ దానిలోనివి ఉప్పు నీరు. అప్పుడు బాబా ఆ బావిలో పూలు వేశారు. అప్పటి నుండి అది మంచినీరైంది. ప్రక్క గ్రామాల నుంచి కూడా నీరు సరఫరా చేశారు. ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిశాయి. ఆ ముందు రోజు రాధాకృష్ణ అయి మసీదు కడిగి మసిబారిన గోడలు శుభ్రం చేసేది. సాయి మసీదులో ఉంటే చెయ్యనివ్వరని ఆయన చావడికి వెళ్ళిన రాత్రి ఆమె ఆ పనులు చేసేది. ఉరుసుకు దాము అన్న నిమోర్కర్రు 2 జెండాలు, అమీర్ షక్కర్ దలాల్ చందనము సమర్పించేవారు. ఆ గంధం ఒక పళ్ళెంలో ఉంచి జెండాతో పాటు మేళతాళాలతో ఊరేగించి చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు. జెండాలు మసీదుకు 2 వైపులా కట్టేవారు. ఉత్సవం ఏర్పాట్లన్నీ తాత్యా చూస్తే భక్తుల అవసరాలు రాధాకృష్ణ అయి చూచుకునేది. భారీ ఎత్తున అన్నదానము కూడా ప్రతి సంవత్సరం జరిగేది. భీష్మ అనే భక్తునికి 1911లో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు. సంత్వాడ శొంఠి పటిక బెల్లం పొడి ప్రసాదం రాధాకృష్ణాయి తయారు చేసింది. మసీదంతా పచ్చని తోరణాలు కట్టారు. రామజననం సందర్భంగా రాధాకృష్ణాయి మసీదులో ఒక ఊయల కట్టింది. భీష్ముడు సంకీర్తనకారుడిగా నిలిచాడు. భీష్ముని కీర్తనంతా సిద్ధమవగానే సాయి కాకా మహారాజునితో ఏమిటి హంగామా అన్నారు. రామనవమి సంగతి చెప్పగానే నింబారు వద్ద ఉన్న ఒక పూలమాల, హార్మోనియం వాయించుకున్న కాకా మహారాజుని మెడలోని మరొకటి భీష్ముని మెడలోని వేయించారు. కీర్తన దిగ్విజయంగా ముగిసింది. భక్తులు తన్మయులకై జయకారాలతో, నృత్య గీతాలతో గులాబ్ పైకెగురవేశారు. అది సాయి కళ్ళల్లో పట్టడంతో ఆయన ఉగ్రులై అందరినీ తిట్టారు. ఎటువాళ్లటు పారిపోగా కొద్దిమంది మాత్రం ఆ తిట్లను ఆశీస్సులుగా స్వీకరించారు. మానవులలోని హరిషడ్వర్గాలనే రాక్షసులను చంపటానికి రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడటం సహజమే. అంతేకాదు, భక్తులు ఎప్పుడూ కొత్త పని ప్రారంభించిన సాయి బాబా ఆవేశపడేవారు. అప్పుడు ఆయన ఊయల విరగొడతాడని భయపడి కాకా మహారాజ్ దానిని విప్పబోయాడు. సాయి శాంతించి ఉత్సవం పూర్తిగా లేదని చెప్పి వారించారు. నాటి హారతి మరురోజు కీర్తన, గోపాల కళోత్సవాలు కూడా చక్కగా జరిగాయి. ఇలా ఒకే రోజు రామనవమి పగలు జెండా ఉత్సవము, సాయంత్రం గంధము జరిగాయి. భక్తులు మతభేదాలు మరిచి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 1913వ సంవత్సరం నుండి నవమికి ముందు నామ సప్తాహం కూడా ప్రారంభించారు. ఆ సంవత్సరం బాలాబు వామాలి, 1914లో బాలాబువా సుతార్లు కీర్తన చేశారు. ఆ తర్వాత నుండి సాయి ఆ సేవను దాసిగనుకు అప్పగించారు. క్రమంగా ఆ ఉత్సవానికి వచ్చే జనుల సంఖ్య కొద్ది సంవత్సరాల్లో 75,000 దాకా పెరిగింది. అయినా అంటువ్యాధులు, కలహాలు వంటివి ఎన్నడూ జరగలేదు. దుకాణాలు, సంతర్పణలు, కుస్తీ పోటీ వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయాయి. గుర్రము, పల్లకి, రథము, వంటపాత్రలు మొదలైనవి భక్తులు సమర్పించడంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపుదిద్దుకున్నది. అయినా నేటి విద్యుత్ దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర గ్రహగోళాలలాగా మహానగరాల సవ్వడి మాటునున్న అతి సామాన్యము, అపారమైన ఆకాశంలాగా ఈ వైభవం చాటున సాయి మాత్రం మహత్తరము, అది నిరారంభము అయిన జీవితాన్నే కొనసాగిస్తున్నారు. ఒక రామనవమి మహానగరాల నుండి కోటేశ్వరులు ఎందరెందరో మిఠాయిలు తెచ్చి అర్పించారు. కానీ సాయి నా భోజనం ఇంకా కాలేదన్నారు. కొద్దిసేపటికి ఆయన శ్యామతో ఈ జనంలో నెట్టుకు రాలేక
ఒక ముసలి పేదరాలు రోడ్డు పక్కన చెట్టు క్రింద కూర్చున్నది. ఆమెను తీసుకురా అన్నారు. తీసుకురాగానే ఆమెతో బాబా నాకేం తెచ్చావన్నారు. ఆమె ఆ ముందు రోజు సాయి కోసం జొన్న రొట్టెలు చేసుకొచ్చింది. కానీ మసీదులో విలువైన నైవేద్యాలు చూసి సిగ్గుపడి ఏమీ తేలేదన్నది. కానీ సాయి ఆమె దాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకొని ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు. గురు పూర్ణిమ 1908వ సంవత్సరంలో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణాజీ నుల్కర్ చావడిలో ఉన్నాడు. బాబా శ్యామతో ఈ ముసలయ్యను నూల్కన్ నువ్వు ధుని వద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అన్నాడు. చెప్పి రాగానే మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు సాయి. దేవా, మీకైతే చేస్తాము కానీ స్తంభానికి ఎందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ. మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నూర్కర్ పంచాంగం చూస్తే నాడు గురు పూర్ణిమ. తాచా, దాదా కేల్కర్, శ్యామ మొదలైన వారు సాయికి దోవతులిచ్చి పూజించారు. అప్పటి నుండి షిరిడీలో గురు పూర్ణిమ చేసుకోవటం ఆచారమైంది. సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇదొకటే.